ఏ రాజు రాజు అరే పట్టణ్ రా, మా నాన్న వెళ్ళిపోయాడు, మనం ఆడుకుందాం. పద్మా పద్మా వచ్చారా? రండి కూర్చోండి. ఏమైందండి అలా ఉన్నారు? ఇవాళ చాలా అలసిపోయాను, తొందరగా ఆకలైతుంది, అన్నం పెట్టు. సరే అండి, తీసుకొస్తాను. తీసుకోండి. ఇంట్లో సరుకులు అయిపోయాయండి, రేపు వచ్చేటప్పుడు తీసుకొని రండి. అవునా? సరుకులు డబ్బులు ఎక్కడివి ఇప్పుడు? అయ్యో, అయినా మనం చదువుకోకే మన బతుకులు ఇలా ఉన్నాయి. ఒకవేళ మనం చదువుకోనుంటే ఈ పరిస్థితి రాకపోవచ్చు. ఎలాగైనా మనం మన కొడుకును బాగా చదివించి మంచి ప్రయోజకుని చేయాలి. నానా, మనం ఎక్కడికి వెళ్తున్నాము? మనం ఇప్పుడు బడికి వెళ్తున్నాం. నిన్ను బడిలో చేర్పించాలి కదా. బడికా? నేను వెళ్ళను, నా మిత్రులతో ఆడుకుంటాను. అలా అనుకురా, రా. నానా, బాగా చదువుకోవాలిరా నువ్వు, రా. నమస్కారం. నమస్తే నమస్తే, చెప్పండి. మా బాబుని ఈ బడిలో చేర్పించడానికి వచ్చాను. సరే, చేర్పించుకుంటాను. ఇంతకు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇంతకు ముందు మిమ్మల్ని ఈ ఊర్లో ఎప్పుడు చూసినట్లేదు. దీన్ దయాల్ నగర్. ఏంటి, దీన్ దయాల్ నగరా? అవునండి. ఆ ఊరు నుంచి వచ్చిన మొదటి విద్యార్థి మీ అబ్బాయే. చూసావా నానా, ఎవరు రారు, నేను కూడా చదువుకోను. వద్దురా, విను, నువ్వు చదువుకొని మంచి ప్రయోజకుడివి కావాలి. ఇవ్వండి సార్. అరే పట్టుకోండి రా, తిరుగుడు రే, పట్టుకోవాని. కబడ్డీ 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 కబడ్డీ. అరే గోపాల్, పట్టుకోరా రే. అమ్మా అరే రమేష్, ఏడవకురా రే రమేష్. అరే గోపాల్, మా ఇల్లు ఇక్కడనే కదా, నీళ్లు తేవడానికి వెళ్తున్నాను. ఏమైందండి? ఒక్క నిమిషం, డబ్బులు లెక్క పెడుతున్నాను. ఈ డబ్బు చాలా తక్కువగా ఉంది. మనకి మన పిల్లోడికి ఎలా సరిపోతుందో. ఇలా అయితే మన అబ్బాయిని ఎలా చదివించగలుగుతాం? సరే, ఎలాగైనా మనం ఒక పూట తినైనా మన పిల్లోడికి 3 పూటలా పెట్టి వాడిని బడికి పంపాలి. అలాగే చేద్దామండి. మా అమ్మ నాన్న వాళ్ళు నా గురించి ఇంత ఆలోచిస్తున్నారా? ఒక పూట తింటూ ఇంకో పూట తినకుండా ఇలా ఉంటున్నారా? నా చదువు కోసం ఇంత ఆలోచిస్తున్నారా? చదువుకోవడం అంత ఉపయోగమా? అయితే నేను బడికి వెళ్ళి బాగా చదువుకొని పెద్ద ప్రయోజకుని అవుతాను. అరే మీకు ఒక విషయం చెప్పాలరా. ఏంట్రా? మా నాన్న నా చదువు కోసం పట్నం తీసుకెళ్తున్నాడ్రా. అయ్యో, మనం కలుసుకోలేమా మరి? బాధపడకండి రా, నా చదువు పూర్తయినాక మిమ్మల్ని అందరినీ కలవడానికి వస్తానురా, బాధపడకండి. సరేరా. గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్. ప్లీజ్ సిట్ డౌన్. అరే సురేష్, ఏమైంది అట్లా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? నేను కుక్కంబర్ పడ్డదా లేకపోతే ఆస్తమా వచ్చిందా అట్లా పరిగెడుతున్నావు? రాజుగాడు పట్నం నుంచి వచ్చిండంట్రా. నీకెట్లా తెలుసురా? నాకు మన రాజేష్ ఉన్నాడు కదరా, వాడు చెప్పాడు. అరే అవునా? అరే అవునరా, రాజేష్ హైదరాబాద్ లో ఉన్నాడు కదా, నేను మర్చిపోయా. రాజుగాడు వెళ్ళినప్పుడే వాడు కూడా వెళ్ళిండు కదరా పట్నానికి. దాయిగా కూర్చుందా. అరే రమేష్, అరే మరి 10 ఏళ్ళకి ఒకసారి కలుసుకుందాం అనుకున్నాం కదరా. అరే వాడు పట్టణానికి చదువుకోవడానికి వెళ్ళాడు కదా, మరి మనల్ని మర్చిపోయాడేమోరా. సరే మరి అంతవరకు వాడి కోసం మనందరం వేచి ఉందాం. సరే కూర్చుందాం గాని అసలు ఒకటి మర్చిపోయినాం. అరే భయ్యా, ఇది చీకటి అవుతాందిరా, అసలుకే మర్రి చెట్టు కింద కూర్చున్నాం. దయాలు గిట్ల ఏమన్నా వస్తే ఇక పోదాం మరి. చీకటి కూడా పోదాం పోదాం. అరే సురేష్, ఎటు పోతానం రా? ఎట్రా? నేను గోపాల్ గాని ఇంటికి వెళ్తున్నారా. పదరా, నేను కూడా వస్తా. అరే గోపాల్. రే రమేష్, రే సురేష్, బాగున్నావారా? నేను బాగున్నారా, మీరు ఎట్లున్నారు? బాగున్నాను రా. ఇట్లా కూర్చుందారా, ఇంకేం విశేషాలు? అరే ఏముంటాయిరా, ఏం లేవా? ఏం లేవురా. ఇంట్లో వాళ్ళందరు బాగున్నారా? బాగున్నారా. మీ ఇంట్లో అంతా మంచేరా? ఊర్లో సంగతులు ఎట్లున్నాయి? ఊర్లో సంగతులు ఏమున్నాయిరా నీకు తెలియంది, పొలానికి పోయచ్చుడేనా. అరే చిన్నప్పుడు వేసిన పంచులు మస్తుండే కదరా, ఏం రా గుర్తున్నాయా? ఏవో 2, 3 గుర్తుకున్నాయి. గుర్తున్నాయిరా. సరే ఇప్పుడు అడుగుతా చెప్పండి రా. అడుగు. గుడ్డు పెట్టిన కోడ్ ఏంటిరా? ఏంద్రా గది? ఏంద్రా అదే? అరే ప్రశ్నరా. ప్రశ్ననా? ప్రశ్ననా? పంచురా. అరే గుడ్డు పెట్టిన కోడ్ రా. ఏందిరా అది? పకోడీరా. అయ్యా అది కూడా తెలియదా? అరే ఎద్దంత ఎత్తున్నారు, అది కూడా తెలీదా? టార్చెట్ అంటున్నాడు ఒక్కొక్కడు. ఇంకొకట్రా. ఏంట్రా? మొక్కకు పుయ్యని రోజాలు చెప్పండి రా. మొక్కకు పుయ్యని రోజాలు ఏంట్రా? రే మొక్కకు పుయ్యని రోజాలు తెలియదారా? మొక్కకు పూసే రోజాలు ఉంటాయి, మొక్కకు పుయ్యని రోజాలు ఏముంటాయిరా? ఏం చేస్తున్నారా? వీడెవడు? ఎవడ్రా నువ్వు? అరే మీ యాటిట్యూడ్ ఇంకా మారలేదురా. అటిట్యూడా? ఏందది? యాటిట్యూడ్ అంటే బుద్ధిరా, బుద్ధి. నువ్వెవర్రా మమ్మల్ని అడగడానికి? ఎవడ్రా నువ్వు? అరే నేనురా, రాజుని. రే రాజు, నువ్వారా? రాజు. ఏ రాజు ఎట్లున్నావు? అరే బాగున్నారా? మరేం సంగతి? మరి సూటు బూటు ఏంటిది కథ? సూటు కాదురా, ఇది షర్టురా. ఓ అరే ఇంకేంటి? ఏందిరా, మన ఊర్లో ఒక స్కూల్ కూడా కనబట్లేదు. స్కూలా అంటే ఏంట్రా? స్కూల్ అంటే ఏంటిదిరా? బడిరా. బడినా? అరే ఎవరిని పట్టుకొని ఏం అడుగుతాన్నావురా? ఇంకా మీరేం ఎదగలేదురా. అరే ఇంత దినం అవుపిత్తలేదారా? కళ్ళజోడు తీరా. అరే ఏందిరా, మీరు ఇంకా ఇవ్వలేం మారలేదు. అవును మేము మారలే, ఇంకేంది? ఏమైంది డ్రైవర్? టైర్ పంచర్ అయింది. ఇప్పుడు ఎలా మరి? ఇక్కడ దగ్గరలో గ్యారేజ్ ఉన్నట్టుంది సార్, వెళ్ళి చూసొస్తా. మన అదృష్టం బాగుండి గ్యారేజ్ పక్కనే ఉంది. కడిం లేడీరా. ఎక్స్క్యూజ్ మీ, నా కార్ టైర్ పంచర్ ఒకసారి చెక్ చేయరా? సరే సార్. అరే సురేష్ నువ్వారా? అరే గోపాల్ చూద్దాం పదరా. ఏ టైర్ సార్? అరే ముందర టైర్ రా. ముందర టైరా? రే టైర్ దేరా. ఎక్కువ ఉన్నాయండి సార్. ఏం కాదురా, ఉంచండి, మీ అవసరాలకు పనికొస్తాయి. థ్యాంక్ యూ సార్. సార్ ఏంట్రా అలా అనుకోద్దురా, మన చిన్ననాటి ఫ్రెండ్సే కదరా.
అవునరా మన క్రికెట్ ఆడక చాలా రోజులు అవుతుంది కదా. అవునరా. పదండి ఆడదాం. చలపా మరి. డ్రైవర్ సార్. ఆ డిక్కీలో బ్యాట్ ఉండి తీయవా? సరే సార్. బా ఇంకా రావట్లేదేంటి? వస్తాడా లేవే? బా చీకటి పడుతుంది ఇంకా రావట్లేదు. అవును. మీరేనా ఫండ్స్ కలెక్ట్ చేసేది? అవును. మీరు రాజునా? అవును ఓ రాజు. హాయ్. అయినా మీరే పర్పస్ మీద ఈ ఫండ్స్ కలెక్ట్ చేసేది? మా విలేజ్ లో స్కూల్ కట్టడానికి. ఓ అవునా, నైస్ ఐడియా. ఓకే, మరి వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? త్వరలో స్టార్ట్ చేద్దాం. సరే ఓకే. మరి ఈ విధంగా రాజు తన తల్లిదండ్రులు పడిన కష్టాలను గుర్తించి బాగా చదువుకుని పెద్ద ప్రయోజకుడిగా తయారయ్యాడు. అంతేకాకుండా తన సొంత ఊరి కోసం మంచి బడి కట్టించాడు. రమేష్, సురేష్, గోపాల్ చదువుకోలేదు కాబట్టే మెకానిక్స్గా పనిచేస్తున్నారు. ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ వీ కెన్ యూజ్ టు చేంజ్ ద వరల్డ్. అందుకోసం మిత్రులారా, మనందరం తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి ఇక నుండైనా బాగా చదువుకుని వారి పేరు నిలబెడదాం. ఇట్లు 9th రామన్ 2016-17 బ్యాచ్, గ్రీన్వుడ్ హై స్కూల్, హంటర్ రోడ్, వరంగల్.